డాడీ ఉన్నంత ఇది ఎప్పుడు ఉండదు. లోటు ఎవ్వరు తీరవారు, తండ్రి లోటు తెలుసు. ఆడపిల్లకైతే తండ్రి కంపల్సరీ అవసరం. పని ఇప్పుడు మా మమ్మీ దాంట్లోనే మా డాడీని చూసుకొని ఉంటా నేను. మీ అమ్మని మంచిగా చూసుకో మరి. చూసుకుంటా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా మమ్మీని మంచిగా చూసుకుంటా. ఎందుకంటే మా డాడీని చూసుకోలేదు కదా, అందుకని. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్. మీకైతే అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇవాళైతే ఫాదర్స్ డే కదా. మా పాప అయితే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోసం. వాళ్ళ డాడీ అయితే ఇప్పుడే వచ్చిండు, బయటకు వెళ్ళిండే. బండి కొంచెం రిపేర్ ఉంది కదా, చేయించుకొని బయటకు వెళ్ళిండు. ఇప్పుడే వచ్చింది మా రాయేష్ అయితే. ఇక మా అంజలి అయితే అప్పటి నుంచి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది. మా అంజలి వాళ్ళ మా వారును వాళ్ళ డాడీ కోసం అయితే ఏం తీసుకొచ్చిందంటే, తీసుకో, వాళ్ళ డాడీ కోసం అయితే మా అంజలి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలు అయితే మస్తు పొద్దున్న నుంచి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తారు. మా రాయేష్ అయితే ఇప్పుడే వచ్చిండు. ఏం చేస్తారు డాడీ రాగానే? ఏమి ఇస్తారా? డైరీ మిల్క్ చాక్లెటా? ఏం చేస్తారు? డాడీ వచ్చినాక చెప్పండి, సరేనా? స్నానం చేస్తుంది డాడీ. థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ వరుణ్. కొనుక్కొచ్చినాను. ఎవరు చెప్పారు ఇవాళ ఫాదర్స్ డే అని? నీకు తెలుసా? ఇవన్నీ గిఫ్ట్లు కాదు, మీరు మంచిగా చదువుకోవాలి సన్నా. సన్నా వాడు నువ్వు పోలీస్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, అప్పుడు మేము హ్యాపీ అవుతా. థ్యాంక్ యూ. వరుణ్ ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు డాడీకి. మంచిగా చదువుకోవాలి సన్నా. మీరు మంచిగా చదువుకొని పెద్ద అయినాక మంచిగా చదువుకొని ఒక పొజిషన్కి వస్తేనే మాకు మీతో సంతోషం, సరేనా? సన్నా అంజలి మెయిన్ నీకే, సరేనా? మంచిగా చదువుకోవాలి, మంచిగా మమ్మీ డాడీ పేరు మంచిగా తెప్పియాలి సన్నా. తెప్పియాలి కాదు, నిలబెట్టాలి. డాడీ పేరు నిలబెట్టాలి, సరేనా? డాడీ బస్ నడిపి మిమ్మల్ని చదివిస్తుంది కదా, డాడీ పేరు నిలబెట్టాలి, సరేనా? నువ్వు పోలీస్ అయినాక నువ్వు కార్లో తీసుకోపోతావు నన్ను? నీ కార్లో తిప్పవా నన్ను? అంజలి నాకు ఇట్లా చాక్లెట్, డాడీకి నేను ఇట్లా తినిపిస్తా. ఎదుగు అలా పిల్లలు కాబట్టి తినిపించారు, నేను ఇట్లా తినిపిస్తానే. ఇట్లాంటి మెమరీస్ ఇట్లాంటి టైంలోనే వస్తాయి. నువ్వు నాకు ఫాదర్ కాదు. లేడు, మా డాడీ చనిపోయిండు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు ఆమెకు అంజలి? మా డాడీ చనిపోయి 5 years అయింది. మా డాడీ చనిపోయినప్పుడు మా తమ్ముడు కడుపులో ఉన్నాడు, నా కడుపులో 5 years. ఇప్పుడు ఆమెకి ఎప్పుడు గుర్తు చేసినావు అంజలి? ఇప్పుడు ఏడుస్తుంది ఆమె. ఏం మేరా, నేను ఎందుకు ఏడుస్తా? ఉండకాడు ఉండవా అంజలి? నువ్వు గుర్తు చేసినావు అంజలి. నువ్వు మమ్మీ డాడీ అని అడిగినావు, ఇప్పుడు చూడగా అలా డాడీ గుర్తుకొచ్చిండు. డాడీ లేని లోటు నువ్వేం తీరవలేవు. ఎన్ని రోజులు గుర్తుకొచ్చిందా మీ డాడీ? నాకు రోజు మా డాడీ గుర్తుకొస్తాను, నీకు తెలుసా? ఎందుకు ఏడిపిస్తావు అంజలి? ఇప్పుడు
చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా ఫాదర్స్ డే అని ఇక క్రేజీ అశ్విని అలా నా డాడీ గుర్తుకొచ్చిండని ఏడుస్తుంది. ఇక అంతా ఇక అంజలి చేసింది. మీ తాతని గుర్తు చేసినావు ఏడుస్తుంది. నువ్వు కూడా ఏడుస్తున్నావు మీ తాత గురించి? ఫ్రెండ్స్ ఇక అలా తాత గుర్తుకొచ్చిండి ఇక ఏడుస్తుంది. మరి నువ్వు చూడలేవుగా తాతను? ఇది బర్త్డేకి డాడీ నేను బ్యానర్ కోసం కదా అడిగిన, బ్యానర్ కోసం అని ఈ ఫోటో నిన్ను దింపుకొని వచ్చి తాత చూపిస్తే తాత నిన్ను చూసి మస్తు ఇది చేసింది. ఎంత ముద్దు నా బంగారు తల్లి అనేసి ఈ ఫోటో చూసి. తాతకి నువ్వు అంటే చాలా ఇష్టం ఉంటుండే కదా బిడ్డ. ఇంకో తాత వారు నీకు తాతని చూడలే అన్నావు. ఇక తాత అదే మా డాడీ కాదు, మా డాడీ, అంజలి, మీ డాడీ, నేను, మా మమ్మీ, మా బాబాయ్ గుల్సన్ బాబాయ్. ఇక వరం తాతని చూసిన ఫోటో. నా తాత అంజలి నువ్వు చూసినావేమో చిన్నప్పుడు ఎత్తుకుండు కాగా. ఇక మమ్మీ వాళ్ళ డాడీ ఇక నేనే ఒక ఫోటో దాపెట్టుకుంది మమ్మీ. ఇది ఎప్పుడు పొడగొడుతుంది కదా. నచ్చదు అసలు. పోనీ ఇప్పుడు అంజలి అంతా చేసింది ఇక అంజలి. ఫ్రెండ్స్ అంజలి వల్ల చూడు ఇప్పుడు అలా మమ్మీ ఏడుస్తుంది. ఇప్పుడు అలా నాయన గుర్తుకొచ్చి. అంజలి కాదు, నేను మధ్యలో మా బావ ఫొటోస్ పెట్టినప్పుడు నేను మస్తు ఏడ్చిన. సరే పోనీ కానీ నవ్వు నేనున్నాగా చూసుకుంటా మంచిగా. అంజలి నువ్వు చేసినావు ఇదంతా మమ్మీ ఏడవనికి. ఎందుకు గుర్తు చేసినావు మమ్మీని? తాత గురించి ఎందుకు అడిగినావు? చెప్పుపో, నేను ఉన్నాం కదా, చెప్పుపో మమ్మీకి. ఏడవకు మమ్మీ పోవారు, మమ్మీకి చెప్పు ఏడవద్దని చెప్పు పో. ఇక మంజలి చేసినాకి పనికి ఇక వచ్చేమో అలా నాన్న గుర్తుకొచ్చి ఒకటే ఏడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.